అది ఆఫ్ చేయమందా తెచ్చావా అంతే కదా మాది. పెట్టు సంచి పెట్టు సంచి పెట్టు మాట్లాడతా రాదే నువ్వు ఎత్తుకున్నా అట్లా ఎత్తుకున్నా ఇంటి కానీ రే పిల్లలు అవుతా మీరు మీరు సంచులు కనుకోండి అభయ బా ఏం పిల్లలబ్బా అది పీకరా పోపా పోయి ఎంప్లాయర్ పీకరా మళ్ళీ పెడదాం. యువతలు ఉన్నాయి మాలో తడపడతారు అదే ఎనికి వల్ల అంత
సత్యసాయి జిల్లా సీకేపల్లి మండలము నామాల గ్రామంలో వరద బాధితులకి సహాయపడం పెద్దమూలపల్లి, చిన్నమూలపల్లి, ఒంటికొండ, సందుమూరు, నామాల భీమన్ని సహకరించి వరద బాధితులకి బుధవారం ఒక లోడు 12 టన్నులు భీము సహకరించి బుధవారం సాయంత్రం రోజు బయలుదేరి లోడు పంపిస్తూ మేము వెనకల నామాల గ్రామం నుంచి 15 మంది జనాలు తోలుకొని పోయి ఆడ కేశన్ శంకరరావు ఆధ్వర్యంలో బీసీ సంఘం కేశన్ శంకరరావు రాష్ట్ర అధ్యక్ష ఆధ్వర్యంలో పంపిణీ చేయబడును. శ్రీ సత్యసాయి జిల్లా చిన్నవతపల్లి నామాల గ్రామం నుంచి నేను పవన్ కుమార్ రెడ్డిని మాట్లాడుతున్నాను. మా శంకరయ్య పెద్ద ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం మేము మా చుట్టుపక్కల ఊర్లలో నుంచి పెద్దమూలపల్లి, చిన్నమూలపల్లి, ప్రాదిండి, నామాల గ్రామాల్లో నుంచి రైస్ సేకరించాము. 12 టన్నుల రైస్ని మేము బుధవారం వరద బాధితుల సాయం కొరకు విజయవాడకి తరలిస్తాము. ప్యాకింగ్ జరుగుతూ ఉంది. సాయంత్రం లోపు ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసి బుధవారానికంతా మేము పంపించేస్తాము. 2 వారాలుగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొని మొత్తం అంతా ముందరుండి రైస్ని సేకరిస్తూ ఉన్నాం. శ్రీ సత్యసాయి జిల్లా చిన్నకత్పల్లి మండలం నామల గ్రామం నా పేరు సుధాకర్. గత 2 వారాల నుంచి విజయవాడలో వరదలు చూస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున మేము మా శంకరయ్య పెద్ద ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామంలో చందమూరు, పెద్దమూలపల్లి, ఒంటికొండ, చిన్నమూలపల్లి ఆ ఊరిలో రైస్ సేకరించి బుధవారం పంపిణీ చేస్తున్నాం. సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం నామాల గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. మేము మా మామ శంకరయ్య గారి సహాయంతో మా చుట్టుపక్కల ఊర్లలో నుంచి సహాయం నుంచి విజయనగరం వరద బాధితుల కోసం బియ్యం అనేది సేకరించడం జరిగింది. మా వంతు సహాయంగా మేము 12 టన్నులు బుధవారం పంపిస్తున్నాము. విజయవాడ వరద బాధితుల కోసం మా వంతు సహాయంతో పంపిస్తున్నాము. 12. నామాల గ్రామం నుంచి నామాల శంకరయ్య గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వెంకటరాముడు అన్న సహకారంతో వరదలు వచ్చిన విజయవాడ, గుంటూరు, కృష్ణా ప్రజలు అన్నార్తులు, శరణార్థులుగా ఉన్నటువంటి వారికి వీరి సహాయం చేయాలని ఉద్దేశంతో దాదాపు పెదమూలపల్లి, చిన్నమూలపల్లి, నామాల, ఒంటికొండ, చందమూరు ఈ గ్రామాలన్నీ తిరిగి దాదాపు చెన్నకొత్తపల్లి మండలం గ్రామాలు తిరిగి దాదాపు 500 ప్యాకెట్లు ఇక్కడి నుంచి విజయవాడకు తీసుకొని పోయి బుధవారం ఇక్కడి నుంచి బయలుదేరి బేస్తవారము బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశినేని శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా అక్కడ పంచడం జరగడానికి ఈ ప్రోగ్రాం నిశ్చయించడం జరిగింది. దీనికి ప్రజలందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ నామాల గ్రామ రైతులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకరయ్య గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించి ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి మీ చేతుల మీదుగా సహాయం అందించి ఈ శంకరయ్య గారికి సహకరించవలసిందిగా ఈ గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనికి ఆయనకు ముఖ్యంగా నామాల శంకరయ్య గారికి ధన్యవాదాలు ఈ గ్రామం తరఫున తెలియజేసుకుంటున్నాము, ఈ జిల్లా తరఫున తెలియజేసుకుంటున్నాము. సత్యసాయి జిల్లా మేము నామాల గ్రామము. నేను నా పేరు చెప్పాలా వెంకటరాముడు శంకర ద్వారాగా వేసుకొని పోయి పంచడానికి పోతున్నాం విజయవాడకి.